సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ గ్రోత్ గురించి చాలా యూస్ఫుల్ టిప్స్ అనేవి మీకు చెప్తూ ఉన్నాను. అండ్ మీరు కూడా చాలా బాగా దాన్ని యూస్ చేస్తూ ఉన్నారు. బేబీ గ్రోత్కి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. చాలామంది ప్రెగ్నెన్సీలో అడిగేది ఏంటంటే బేబీ గ్రోత్ గురించి అడుగుతూ ఉంటారండి. స్కిన్ కేర్ గురించి, అంటే బేబీ వైట్గా పుట్టాలి అన్నట్టుగా కొంతమందికి ఉంటుంది. దాని తర్వాత హెయిర్ గురించి కూడా, జుట్టు ఎక్కువ ఒత్తుగా రావాలి అని అంటే ఏం చేయాలి, ఈ మూడింటి గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. సో కొంతమంది బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అడుగుతూ ఉంటారు. అన్నింటి గురించి అయితే మన ఛానల్లో వీడియోస్ అనేవి ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా నా వీడియోస్లో అయితే అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా ట్రూగా ఉంటుంది అండ్ మీకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే బేబీ గ్రోత్, ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ బేబీ గ్రోత్ సరిగా అవ్వట్లేదు అని అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి మనమైతే ఈరోజు మీరు చేసే మెయిన్ మిస్టేక్, అంటే ఫుడ్ ఎంత తీసుకున్నా కానీ ఒక మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు. సో అది ఏంటి అనే దాని గురించి ఈరోజు టాపిక్ అన్నమాట. సో 7th మంత్ లోపు వరకు మీరు ఏం చేసినా కానీ పర్వాలేదు, కానీ 7వ నెల నుంచి మీరు ఖచ్చితంగా ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలన్నమాట. సో అది ఏంటంటే మీరు తీసుకున్న ఫుడ్ అనేది ఖచ్చితంగా బేబీకి వెళ్ళి బేబీ గ్రోత్ అవ్వడానికి మీరు ఇదొక్క ట్రిక్ ట్రై చేయండి. అది లెఫ్ట్ సైడ్కి పడుకోవడం అన్నమాట. సో మనం అంతకు ముందు వరకు బేబీ గ్రోత్ అనేది కొంచెమే ఉంటుంది, అంటే బేబీ కూడా చిన్నగా ఉంటుంది, మీరు ఎటువైపు పడుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ 7వ నెల నుంచి ఏంటంటే మీరు లెఫ్ట్ సైడ్కి పడుకుంటే బేబీ రైట్ సైడ్కి వెళ్తూ ఉంటుంది, అంటే మీకు పైకి వస్తూ ఉంటుంది. సో మీరు లెఫ్ట్ సైడ్కి పడుకున్నారనుకోండి, బేబీ రైట్ సైడ్కి, గర్భాశయంకి రైట్ సైడ్కి బేబీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో రైట్ సైడ్కి ఏంటంటే గర్భాశయంలో మనకి ఖచ్చితంగా గ్రోత్ని పెంచేటట్టు అండ్ బేబీ కంఫర్టబుల్గా ఉండేటట్టు ఫ్రీగా ఉంటుందన్నమాట. సో అదే మీరు రైట్కి పడుకురనుకోండి, బేబీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వదు బేబీ, అండ్ వాళ్ళకి యాక్టివిటీ అని అంటే అటు ఇటు కదలడానికి కూడా కంఫర్టబుల్గా ఉండదు. అండ్ తీసుకున్న ఆహార పదార్థాలు కూడా బేబీ దాకా వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. అండ్ చాలామంది ఏంటంటే స్ట్రైట్గా పడుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా బేబీ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ లెఫ్ట్కి పడుకునే వాళ్ళకి బేబీ గ్రోత్ బాగుంటుంది, రైట్కి పడుకునే వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది, అండ్ స్ట్రైట్ పడుకునే వాళ్ళకి అసలు గ్రోతే ఉండదు బేబీ. సో ఎవరైతే ఎక్కువ స్ట్రైట్గా పడుకుంటూ ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి, అంటే 7వ నెల లోపు వరకు స్ట్రైట్ పడుకున్నా పర్వాలేదు, లెఫ్ట్ ఆర్ రైట్ ఎటు పడుకున్నా పర్వాలేదు, కానీ 7వ నెల స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఎక్కువగా మీరు లెఫ్ట్ సైడ్కి పడుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మధ్యాహ్నం టైంలో కాసేపు ఒక 10 నిమిషాలు లేదా 10 నిమిషాల నుంచి ఒక 2 అవర్స్ లోపు వరకు మీరు నిద్రపోవడానికి ట్రై చేయండి. ఇలా మధ్యాహ్నం టైంలో నిద్రపోతే మీరు తీసుకున్న ఆహార పదార్థాలన్నీ కూడా బేబీ దాకా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ నైట్ టైం కూడా ఓవర్ నైట్ అనేది ఉండకుండా కొంచెం ఎర్లీగా పడుకోండి. సో నిద్ర అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కొంతమంది ఏంటంటే కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. మెడిసిన్ ప్రభావం అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లం అయ్యి కొంచెం నిద్ర అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే అసలు నిద్ర రాదు. సో నిద్ర ఎక్కువ పోయినా ప్రాబ్లమే, అసలు పోకపోయినా ప్రాబ్లమే. ఎవ్రీడే మీరైతే ఒక మధ్యాహ్నం ఒక 2 అవర్స్, లేదా ఒకవేళ ఆఫీస్లకి డ్యూటీలకు అలా వెళ్ళే వాళ్ళైతే మాత్రం కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. 7 లోపు డిన్నర్ చేసి 8:30 ఆర్ 9 వరకు పడుకోవడానికి ట్రై చేయండి. సో దీనివల్ల బేబీ గ్రోత్ బాగుంటుంది. ఒకవేళ మీరు పడుకున్నప్పుడు లెఫ్ట్కి పడుకోకుండా రైట్కి పడుకుంటే మాత్రం ఇక నుంచి చేంజ్ చేసుకోండి. 7వ నెల లోపు వరకు ఒకలాగా ఉంటుంది, 7వ నెల తర్వాత నుంచి బేబీ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఆ ఫాస్ట్కి తగ్గట్టుగా మనం కూడా కంఫర్టబుల్గా ఉంచాలి బేబీని. సో ఖచ్చితంగా మీరు ఫుడ్ ఐటమ్స్ తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. దాంట్లోనూ మీరు ఎంత తీసుకున్నా కానీ గ్రోత్ అవ్వని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు 7వ నెల తర్వాత నుంచి బేబీ గ్రోత్ అనేది డబల్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యూస్ఫుల్ ట్రిక్ని మీరు ప్లే చేస్తే మాత్రం ఖచ్చితంగా బేబీ గ్రోత్ అనేది 3.5 kg వరకు ఎబ్బో కూడా ఉండొచ్చు పుట్టేసరికి. సో ఎవరికైతే గ్రోత్ తక్కువగా ఉందో వాళ్ళు స్ట్రైట్ పడుకోకుండా లెఫ్ట్కి ఓన్లీ పడుకోండి. దాని తర్వాత మంచి ఆహార పదార్థాలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఇలాంటివి అండ్ పిండి పదార్థాలు ఉండేవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు బేబీ గ్రోత్ బాగుంటుంది. దాంతోపాటు మీరు ఈ పడుకునేది పొజిషన్ అనేది కూడా మీరు చూసుకోవాలి. అండ్ లేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, లెఫ్ట్కి తిరిగి లేవాలి. స్ట్రైట్గా పడుకోవడం, స్ట్రైట్గా లేవడం వల్ల మీకు సర్విక్స్కి ఇబ్బంది అవుతుందండి, బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, మీ బరువు అంతా కూడా బేబీ మీద పడుతుంది. సో ఖచ్చితంగా బేబీ కంఫర్టబుల్గా ఉండి గ్రోత్ బాగుండాలి అంటే మాత్రం ఈ జాగ్రత్త మీరు కంపల్సరీ తీసుకోవాలి.
సో ఈ వీడియో గురించి అయితే చాలామంది అడిగారు కాబట్టి ఎంత ఫుడ్ తీసుకున్నా మాకు పొట్ట కనపడట్లేదు, బేబీ గ్రోత్ ఉండట్లేదు స్కానింగ్లో అనే వాళ్ళ గురించి ఈరోజు ఈ టాపిక్. సో మీకు ఈ వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేశానండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా మీకు ఇంతకుముందు ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టా కదా బ్లూ, అది కూడా బాగానే ఉంది. అది లేదా ఇది ఏది బాగుందనేది చెప్తే నేను ఇంకా రెండు బాగాలేవంటే మరి వేరే కలర్ కూడా చేంజ్ చేస్తాను. బ్లాక్ కూడా ఉంది. సో బ్లాక్ కంటే ఇది బాగా అనిపించింది కాబట్టి ఇది యూస్ చేస్తున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ చేస్తే నేను చేంజ్ చేసుకుంటాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.